జిల్లా శివంపేట్ మండలం రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఎలుకపడిన నీళ్లు త్రాగడంతో విద్యార్థులు అస్తవ్యవస్థకు గురి కావడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాస్పిటల్ను సందర్శించి విద్యార్థుల యొక్క ఆరోగ్యంపై పూర్తి వివరణ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆదేశాల మేరకు ఈరోజు హాస్పిటల్లో వచ్చి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పిల్లలందరూ కూడా కొద్దిగా ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే కొద్దిగా హుషారవుతున్నారు. మరి ఇది ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో మరి బిందెలో సుందెలక పడి దాన్ని 3 రోజుల వరకు కూడా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలు మన మెదక్ అసెంబ్లీలో చాలా కూడా నడుస్తున్నాయి. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, ఎప్పుడు కానీ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నది. వారికి నిర్లక్ష్యం చేయడం వల్లనే దాంట్లో ఎలుకను పడ్డది ఎవరు చూడకపోవడం వల్లనే ఈ పిల్లలు ఇప్పుడు ఇంతమంది అస్తవ్యస్తకు గురైపోయారు. మరి ఏదో అదృష్టవశాత్తు వాళ్ళంతా కూడా పిల్లలు బాగానే ఉన్నారు. ఒక్క బాబుకు మాత్రం కొద్దిగా పొట్ట ఉబ్బిందని చెప్పి వాళ్ళను ఇంకొక హాస్పిటల్కు పంపడం జరిగింది. అక్కడ ఆ బాబు కూడా చాలా బాగానే ఉన్నాడని చెప్తున్నారు. కనుక అంగన్వాడీ కేంద్రాలలో మేము చెప్పడం ఒకటే ఏంటిదంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యమే మహాభాగ్యము. ఇలాంటి అశ్రద్ధ చేసి ఇలా పిల్లలను ఇబ్బందికర పరిస్థితుల్లో తేవడం కరెక్ట్ కాదు అని వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని చిన్న సమస్యలు అన్నీ కూడా హాస్పిటల్ అంతా కూడా తిరిగి చూడడం జరిగింది. అటెండర్స్కు ఎవరైతే అటెండర్ ఉంటాడో పేషెంట్ దగ్గర వాళ్ళకు చైర్స్ లేవు, టేబుల్స్ అరేంజ్ చేయమని చెప్పినాము. ఇక్కడ గార్డెన్లో కూడా గడ్డి పెరిగి అన్ని పిచ్చి మొక్కలు పెరిగినాయి. కాంట్రాక్టర్ ఎవరైతున్నారో కాంట్రాక్టర్ కూడా పిలిచి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్టర్తో ఇదంతా కూడా క్లీనింగ్ చేసి శుభ్రంగా ఉంచాలని చెప్పడం జరిగింది. హాస్పిటల్లో మందుల సౌకర్యాలు కూడా ఎప్పుడు కూడా మందులు పేషెంట్కి ఏదైతే మెడిసిన్ అవసరం ఉంటే అవన్నీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి సూపరింటెండెంట్ గారిని కలిసి వారికి వివరించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా పిల్లలందరూ కూడా కోలుకుంటారు, అందరు కూడా 2 రోజులలో వాళ్ళని ఇంటికి పంపిస్తామని చెప్పడం జరిగింది.